క్రింది వాటిలో 2021 డిసెంబర్లో వారణాసిలో 3 రోజుల కాశీ ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ను నిర్వహించింది ఎవరు? కమిటీ ఆఫ్ ద క్యాబినెట్, ఏసీసీ, అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్. ఓకేనా? ఈయన 2024 వరకు 6F1 ఇంటూ జియో స్టేషనరీ ఆర్బిట్. ఇటీవలి ఏ దేశం ఇమార్సెట్ 6F1 అనే కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని జియో స్టేషనరీ ఆర్బిట్ లోకి ప్రవేశపెట్టింది? 5-member high-level committee to examine the possibility of lifting AFSPA in Nagaland. నాగాలాండ్లో AFSPAను ఎత్తివేసే అవకాశం పరిశీలించడానికి 5 మంది సభ్యులు ఉన్నత స్థాయి కమిటీకి ఎవరు నాయకత్వం వహించబోతున్నారు? సమాధానం వివేక్. Good morning everyone. Welcome to today daily current affairs session, that's of December 29, 2021. ఈ రోజు కరెంట్ అఫైర్స్ చూద్దామండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజ్డ్ 3-day కాశీ ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇన్ వారణాసి 2021? క్రింది వాటిలో 2021 డిసెంబర్లో వారణాసిలో 3 రోజుల కాశీ ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ను నిర్వహించింది ఎవరు? ఈ ఫిల్మ్ ఫెస్టివల్ని చేసింది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండి. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఈ ఫిల్మ్ ఫెస్టివల్ని కండక్ట్ చేసింది. నెక్స్ట్ వన్, హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ V.L. Dutt, Glimpses of Pioneer's Life Journey? Dr. V.L. Dutt, Glimpses of Pioneer's Life Journey పుస్తక రచయిత ఎవరు? V.L. Dutt గారండి. ఓకేనా? హీ ఓన్లీ రోడ్ దిస్ బుక్. డాక్టర్ V.L. ఇందిరా దత్. నెక్స్ట్, which state government has recently partnered with the NPCI and SBI to enable and implement the e-rupee movement solution to students under its scholarship program? ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తన స్కాలర్షిప్ ప్రోగ్రాం క్రింద విద్యార్థులను ఈ-రూపీ చెల్లింపు పరిష్కారానికి ప్రారంభించడానికి మరియు అమలు చేయడానికి NPCI అండ్ SBIతో ఒప్పందం కుదుర్చుకుంది? దాని సమాధానం కర్ణాటక అండి. కర్ణాటక గవర్నమెంట్ NPCI అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతోని టైఅప్ అయి ఈ-రూపీ పేమెంట్ని లాంచ్ చేసిందండి. దీని ఈ-రూపీ ఎలా రీడీమ్ చేస్తారు అంటే మీ అందరికి తెలిసిందే, క్యూఆర్ కోడ్ ఉంటుంది. క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తారు లేదా SMS పంపించి స్టూడెంట్స్ ఈ అప్లికేషన్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనకు తెలుసు ఈ-రూపీ అనేది ఒక క్యాష్లెస్ అండ్ కాంటాక్ట్లెస్ పేమెంట్ సొల్యూషన్. ఓకేనా? క్యాష్లెస్ కాంటాక్ట్లెస్ పేమెంట్ సొల్యూషన్. సరేనా? ఇది ఎలా వర్క్ అవుతుందంటే ఈ ఓచర్స్ ఉంటాయి, ఎలక్ట్రానిక్ ఓచర్స్ ఉంటాయండి. అవి గవర్నమెంట్ ఎలిజిబుల్ స్టూడెంట్స్కి మొబైల్స్ పంపిస్తూ ఉంటాయి. ఈ పిల్లలు ఏం చేస్తారంటే ఈ-రూపీ ద్వారా ఆ ఓచర్స్ని యాక్సెస్ చేసుకొని రెస్పెక్టెడ్ కాలేజ్లో ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళ ఫీజ్ పేమెంట్ని పే చేయొచ్చు. నెక్స్ట్, హూ హ్యాస్ బిన్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ MD అండ్ CEO ఆఫ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్? PNB మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఇటీవల అతుల్ కుమార్ గోయల్ గారు అపాయింట్ అయ్యారు అండి. ఆన్ ద అప్రూవల్ ఆఫ్ అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్, ACC, అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్. ఓకేనా? ఈయన 2024 వరకు ఈయన చీఫ్గా ఉండబోతున్నారండి. ఈయన కన్నా ముందు ఉన్న వాళ్ళు మల్లికార్జునరావు. ఓకేనా? ఆయన 31 జనవరి 2022కి రిటైర్ అవుతున్నారు. రీసెంట్లీ PM Narendra Modi laid the foundation stone of the Renuka Dam project, which has been kept pending for around 3 decades, 30 years, where is a hydro project situated. దాదాపు 3 దశాబ్దాలుగా పెండింగ్ ఉన్న రేణుకాజీ డ్యామ్ ప్రాజెక్ట్ను ఇటీవలే నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేశారండి. అది హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఓకేనా? ఇది హిమాచల్ ప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్. మండీలో జరిగిందండి. MANDI. హిమాచల్ ప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ మండీలో జరిగింది. ఓకే, దీంట్లో భాగంగా ఈయన ఇనాగ్రేట్ చేశారు. ఇదే కాకుండా కొన్ని 11,000 కోట్ల 11,000 crore వర్త్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ని లాంచ్ చేశారండి. ఇది ఎందుకు కారణం అంటే న్యూ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడానికి ఆల్మోస్ట్ అరౌండ్ 28,000 crore న్యూ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడానికి ఈ ప్రయత్నం చేశారండి. అందులోనే ఈ రేణుకా డ్యామ్ ప్రాజెక్ట్ని ఫౌండేషన్ చేశారు. ఇది ఒక 40 మెగావాట్ ప్రాజెక్ట్.
40 మెగావాట్ ప్రాజెక్ట్ అండి. ఓకేనా, 40 మెగావాట్ ప్రాజెక్ట్ అండ్ 7,000 crores దీని మీద పడుతుంది. అలానే ఇక్కడే ఈయన సావ్రా SAWRA సావ్రా కుడ్డు హైడ్రో పవర్ ప్రాజెక్ట్, సావ్రా కుడ్డు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఇదొక 111 మెగావాట్ ప్రాజెక్ట్ అండి ఇది. ఓకేనా, దీని ఖర్చు అరౌండ్ 2080 crores అవుతుంది, 2080 crores. అలానే ఈయన లుహ్రీ ఓకే, లుహ్రీ స్టేజ్ 1 హైడ్రో ప్రాజెక్ట్ని కూడా ఈయన స్టార్ట్ చేశారు. ఓకేనా, హమీర్పూర్ డిస్ట్రిక్ట్లో. అలానే ధౌలసిత్ హైడ్రో ప్రాజెక్ట్. ఓకే, ధౌలసిత్ హైడ్రో ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేశారు. ఎవ్రీథింగ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్లో. నెక్స్ట్, పిల్లర్ ఆఫ్ షేమ్ మెమోరియల్ విచ్ వాస్ సీన్ ఇన్ ద న్యూస్ రీసెంట్లీ ఇస్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ రీజియన్? ఓకే, పిల్లర్ ఆఫ్ షేమ్ మెమోరియల్ ఏ దేశంలో కనబడింది అండి? దట్ ఈస్ హాంకాంగ్. ఓకే, హాంకాంగ్లో ఉంది. నెక్స్ట్, which country has introduced a minibus look-alike world's first dual mode vehicle which can run on both and rail? మినీ బస్ లాగా ఉంటుంది ఇది, రోడ్డు మీద రైలు మీద రెండు విధాలుగా రన్ అవుతుందండి. ఇది ఎక్కడిది? ఇది జపాన్ ఇంట్రడ్యూస్ చేసిందండి. తన టౌన్ కాయో, KAIYO, కాయో టౌన్, కాయోలో ప్లేస్ పేరు కాయో, జపాన్లో ఈ మినీ బస్ లాంటిది తీసుకొచ్చారు, డ్యువల్ మోడ్ వెహికల్. ఇది ఎలా రన్ అవుతుంది? నార్మల్ రబ్బర్ టైర్స్ మీద కూడా రన్ అవుతుంది, అలానే స్టీల్ వీల్స్ మీద కూడా రన్ అవుతుంది. ఓకేనా, అండ్ ఆ వెహికల్ డీజిల్ మీద రన్ అవుతుందండి, విచ్ కంట్రీ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ కమ్యూనికేషన్ సాటిలైట్ నేమ్ ఇమారసత్? ఓకే, ఇమారసత్ 6F1 into geostationary orbit. ఇటీవలి ఏ దేశం ఇమారసత్ 6F1 అనే కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని జియోస్టేషనరీ ఆర్బిట్లోకి ప్రవేశపెట్టింది? ఇది జపాన్ లాంచ్ చేసిందండి. ఇది ఒక కమ్యూనికేషన్ శాటిలైట్ త్రూ, మనకు తెలుసు మిట్సుబిషి, తెలుసు కదా కంపెనీ, మిట్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ HI-1A రాకెట్, HI-1A రాకెట్ల నుండి దీన్ని ప్రయోగించారు. జపాన్ యొక్క టనెగషిమా స్పేస్ సెంటర్ నుండి ఇది లాంచ్ చేశారండి. ఇది ఆల్మోస్ట్ 35,790 కిలోమీటర్స్ ఫార్లో ఉంది అర్త్కి. ఓకే, ఇది ఒక లండన్ బేస్డ్ కంపెనీ, ఇమారసత్ అనే ఒక లండన్ బేస్డ్ కంపెనీ దీన్ని డిజైన్ చేసి డెవలప్ చేసిందండి. ఈ శాటిలైట్ ఒక బరువు 5,470 kilograms. నెక్స్ట్, అకార్డింగ్ టు CEBR's World Economic League Table 2022, which country is said to become the third largest economy? CEBR యొక్క వరల్డ్ ఎకనామిక్ లీగ్ టేబుల్ ప్రకారం 2031 నాటికి ఏ దేశం మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వ్యవహరిస్తుంది? సమాధానం భారతదేశం, దట్ ఈస్ ఇండియా. ఓకేనా, ఇండియా అది యాక్చువల్ ఏంటంటే 2022కి ఈ CBR అనాలిసిస్ ప్రకారం 2022 కల్లా ఇండియా 6th లార్జెస్ట్ ఎకానమీ అవుతుంది, ఫ్రాన్స్ దాటుకొని అని చెప్పారు. అదే 2031కి 3rd లార్జెస్ట్ ఎకానమీ అవబోతుంది అని చెప్పారు. ఓకేనా, 2030 కల్లా చైనా US ఎకానమీని దాటి వెళ్ళిపోతుందని కూడా ఇది చెప్పింది. ఓకే, వరల్డ్ ఎకానమీ మొదటిసారి 2020 కల్లా $100 trillion దాటబోతుందండి. ఓకేనా, $100 trillion దాటబోతుంది వర్త్. నెక్స్ట్, who is going to the 5-member high-level committee to examine the possibility of lifting AFSPA in Nagaland? నాగాలాండ్లో AFSPAను ఎత్తివేసే అవకాశం పరిశీలించడానికి 5 మంది సభ్యులు ఉన్నత స్థాయి కమిటీకి ఎవరు నాయకత్వం వహించబోతున్నారు? సమాధానం వివేక్ జోషి. మనకు తెలుసు ఇటీవలే నాగాలాండ్లో AFSPA చట్టం కింద 76 మందిని చనిపోయారు, అంటే మిలిటరీ కాల్పుల్లో. దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. AFSPA అనేది తీసేయాలని అంటున్నారు. AFSPA అంటే ఆర్మడ్ ఫోర్స్ స్టేట్ ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్సెస్ యాక్ట్. ఓకేనా, అది విత్డ్రాల్ అయిపోవాలి, ఇది ఉండకూడదు మా స్టేట్లో అనేసి అందరూ ప్రొటెస్టులు చేస్తుంటే సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెసిషన్ తీసుకుంది. నెక్స్ట్, who has been newly named as the chairman of Yamaha Motor Indian Company? Yamaha Motor India కంపెనీకి కొత్తగా నియమితులైన చైర్మన్ ఎవరు? పేరు ఇషిన్ చిహానా. ఓకేనా, నెక్స్ట్,
Mahendra Prasad passed away recently, served as 7 times Rajya Sabha MP from Dash. ప్రముఖ రాజకీయ నాయకుడు మహేంద్ర ప్రసాద్ ఇటీవల మరణించారు. అతను ఈ కాన్స్టిట్యుయెన్సీ నుండి 7 సార్లు రాజ్యసభ ఎంపీగా ఎన్నిక అయ్యారు. సమాధానం బీహార్ అండి. బీహార్ నుండి 8 సార్లు ఎంపిక అయ్యారు. ఈయనని కింగ్ అని పిలుస్తూ ఉంటారండి. కింగ్, ఆ రాజ్యసభకి ఈయన కింగ్ అని పిలుస్తూ ఉంటారు, ఎందుకంటే కంటిన్యూస్గా గెలవడం బట్టి. ఓకే, నెక్స్ట్. విచ్ యూనియన్ మినిస్ట్రీ is associated with implementing the insolvency and bankruptcy code. ఓకే, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ అని మీకు తెలుసు. ఇన్సాల్వెన్సీ అంటే ఏదైనా బ్యాంక్ దివాలా తీసేసిన, కంపెనీ దివాలా తీసేసిన, లేకపోతే బ్యాంక్ దివాలా తీసేసిన, అప్పుల పాలు అయిపోయిన ఏదైనా కంపెనీ, ఆ కంపెనీలన్నీ ఈ కోడ్ కింద వాళ్ళకి నియమాలు ఉంటాయి. ఎలా, ఎప్పుడు అప్పుల పాలు అవుతుంది, ఒకవేళ అయిపోయింది అంటే వాళ్ళకి నెక్స్ట్ ఏం చేయాలి ఆ కంపెనీతోని, ఎవ్రీథింగ్ విల్ బి దేర్ ఇన్ దిస్ కోడ్. ఈ కోడ్ని ఈ ఐబీసీ కోడ్ని ఎవరు హ్యాండిల్ చేస్తారు? యు నో దట్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. నెక్స్ట్. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎపిడమిక్ ప్రిపేర్డ్నెస్ ఇస్ అబ్జర్వ్డ్ ఆన్ ఎవ్రీ ఇయర్. అంతర్జాతీయ అంటువ్యాధి సంసిద్ధత దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ రోజు జరుపుకుంటారు? తెలిసిందే మనకి 24th డిసెంబర్ రోజు ఇది జరుపుతూ ఉంటాం. నెక్స్ట్. Niti Aayog's 4th edition of State Health Index for 2019-20, which state emerged as the worst performer and ranked bottom in terms of overall performance among large states? ఓకేనా, స్టేట్ హెల్త్ ఇండెక్స్ నీతి ఆయోగ్ ప్రచురించిన రాష్ట్ర ఆరోగ్య సూచికలో 4వ ఎడిషన్ ప్రకారం ఏ రాష్ట్ర చెత్త పనితీరును కనిపించింది? ఓకే, మరి పెద్ద రాష్ట్రాల్లో కూడా ఏది ఉంది అని అడుగుతున్నారండి. దీనికి సమాధానం ఉత్తర్ ప్రదేశ్. సో ఇది ఎవరు రిలీజ్ చేస్తారు సార్ అంటే హెల్దీ స్టేట్స్, నీతి ఆయోగ్ రిలీజ్ చేసింది. రిపోర్ట్ పేరు ఏంటంటే హెల్దీ స్టేట్స్ ప్రోగ్రెసివ్ ఇండియా. లార్జెస్ట్ స్టేట్స్లో అంటే పెద్ద రాష్ట్రాల్లో కేరళ, తమిళనాడు, తెలంగాణ టాప్ 3 పర్ఫార్మెన్స్లో ఉన్నాయండి. అంటే మంచి పర్ఫార్మెన్స్లో టాప్ 3లో కేరళ, తమిళనాడు, తెలంగాణ. ఫస్ట్ కేరళ, సెకండ్ తమిళనాడు, థర్డ్ తెలంగాణ. యూపీ మాత్రం లాస్ట్ పొజిషన్లో ఉంది, 19వ పొజిషన్లో ఉంది. ఓకే, 19వ పొజిషన్లో యూపీ ఉందండి. ఓకేనా. ఈ రిపోర్టు వరల్డ్ బ్యాంక్ హెల్ప్తో పాటు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కలిపి నీతి ఆయోగ్ ఈ రిపోర్ట్ని ప్రిపేర్ చేస్తూ ఉంటుందండి. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.